అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ సిపిలో ఇటీవల విడుదల చేసినటువంటి ఎంపీ మరియు ఎమ్మెల్యే టికెట్లని చూసుకుంటే అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ మాట్లాడేటటువంటి మాటలను బట్టి వాళ్ళ టికెట్లు చూద్దాం ఒకసారి. అంటే వైఎస్ఆర్ సిపిలో టికెట్లు ఇవ్వడానికి ఏ సామాజిక వర్గం కానీ ఏ సామాజిక వర్గానికి అంటే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ లేరని అంటే ఎస్సీలు నా ఎస్టీలు నాకు నేను వాళ్ళకి మేనమామలు అనుకుంటూ అతను చెప్పినటువంటి రాజకీయాల గురించి మాట్లాడితే ఈరోజు అతను టికెట్లు అనౌన్స్ చేసిన విధానంగానే ఒక్కో ఫ్యామిలీలో ఒక్కో కుటుంబంలో 4 లేదా 4, 5, 3, 2 అంటూ ఒక్కో కుటుంబానికి అన్ని టికెట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది. అంటే ఎందుకు ఉంది అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీకి సుమారు 5 టికెట్లు కన్ఫర్మ్ వాళ్ళ ఫ్యామిలీలోనే. వాళ్ళ భార్యకి వైజాగ్ నుంచి విశాఖ నుంచి ఎంపీగా టికెట్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఒక మేనల్లుడు విజయనగరం నుంచి ఇంకో మేనల్లుడేమో అనకాపల్లి ఎంపీగా కూడా టికెట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆల్రెడీ బొత్స సోదరుడు అప్పల అరసయ్య గారు గజపతి నగరం నుంచి ఉన్నారు. నెల్లిమర్ల నుండి ఒక మేనల్లుడు చీపురుపల్లి నుండి బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. అంటే సుమారు ఒకే కుటుంబంలో 5 సీట్లు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఇది అవుతుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మిథున్ రెడ్డి పీలేరు నుండి ఎంపీగా మిథున్ రెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి కొడుకు అతను పెద్దిరెడ్డి తమ్ముడు కొడుకు సుధీర్ పొంగనూరు నుంచి టికెట్ పోటీ చేసాము. తంబలపల్లి నుంచి పెద్దిరెడ్డి మరో సోదరుడు ఉన్నాడు కదా, అతను ద్వారకానాథ్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం నుంచి 3-4 టికెట్లు. అదేవిధంగా ఇక మనం వెస్ట్కి వచ్చేసరికి కారుమూరి కుటుంబానికి 2 టికెట్లు. ఒకటేమో ఏలూరు ఎంపీగా అతని కొడుకును, ఒకటి అతనికి. ఆ తర్వాత చివరెడ్డి కుటుంబానికి 2 సీట్లు. అదేవిధంగా మరొకటి ఈ జాబితాలో చూసుకుంటే మంత్రి ఆదిమూలపు సురేష్, సుమారు ఆ కుటుంబంలో అయితే ఆ కుటుంబానికి 3 టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కరువయ్యారా? అంటే పోటీ మా వల్ల కదని చేతులు ఎత్తేసారా? లేకపోతే మీరు కుటుంబ రాజకీయాలు మీరు ఏదైతే చెప్తున్నారో అలా ఆ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ ఒక్కో కుటుంబంలో 5 సీట్లు, 4 సీట్లు, 3 సీట్లు, 2 సీట్లు ఇచ్చుకుంటూ అంటే మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా రాజకీయాలకి లేదా పోటీ చేయడానికి పనికిరావని మీ ఉద్దేశంలో ఉందా? అంటే ఇతర పార్టీలు విమర్శించేటప్పుడు మన కింద ఉన్నది కూడా మనం చూసుకోవాలి కదా మరణాలకు. సో ఆ విధంగా మీరు ఒక్కో కుటుంబానికి 4 సీట్లు, 5 సీట్లు, 3 సీట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటి? సో ఈ విధంగా ఉంది వైఎస్ఆర్సీపీ సీట్లు డివైడ్ చేసే విధానం. ఒక కుటుంబంలో నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకే కుటుంబంలో 5గురికి, 4గురికి, 2కి, 3గురికి ఇచ్చే బదులు మిగిలిన సామాజిక వర్గాలకు చెందినటువంటి వారిని కానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారిని కానీ అణగారిన వర్గాలకు చెందినటువంటి వారిని కానీ మీరు ఎందుకు ఆ సీట్లలో కేటాయించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఒకటైతే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీకి అభ్యర్థులు లేరంటారా? గెలుపు అవకాశాలు వైఎస్ఆర్సీపీకి లేకపోవడం వల్లనే అభ్యర్థులు లేక ఒక్కో కుటుంబంలోనే అంటే అది బయటపడకుండా ఒక్కో కుటుంబంలోనే 4గురికి, 5గురికి, 2కి, 3గురికి సీట్లు కేటాయించుకుంటూ కాలం గెంటేస్తున్నారా? రాబోయే 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోతుందని మీరు భావిస్తున్నారా? సో అందుకేనా ఈ రకంగా మీరు ఒక్కో కుటుంబానికి 4 సీట్లు, 5 సీట్లు, 3 సీట్లు, 2 సీట్లు అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు? ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారు కానీ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఇంకొంతమంది మేధావులు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు ఒక రకంగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు.
ఆచరణలోకి వచ్చేసరికి మీ కుటుంబాల కోసం ఇన్ని టికెట్లు తీసుకొని అన్ని రకాలుగా అన్ని వర్గాల మీద పెత్తనం చెలాయించాలి, మేమే అధికారం లీడ్ చేయాలనే ఉద్దేశాన్ని మీరు చూపిస్తున్నారనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. సో నిజంగానే మీకు గెలిచే అవకాశాలు ఉంటే గనక ఎందుకు మీరు ఒకే కుటుంబంలో అన్ని సీట్ల అవసరం ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఏంటి? అంటే వేరే వాళ్ళ మీద నమ్మకాలు లేక, సో వేరే వాళ్ళు పార్టీని లీడ్ చేయలేరనే ఆలోచనతో మీరున్నారా? అన్నన్ని సీట్లు ఒక్క కుటుంబానికి అన్ని సీట్లు ఎలా ఏ రకంగా కేటాయిస్తారు? అంటే ఆ రకంగా ఉన్నారా? లేకపోతే వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వైఎస్ఆర్సీపీ భూస్థాపితం కాబోతుంది అనే అవగాహనకు వచ్చేసి, సో అభ్యర్థులు లేక మాకొద్దు బాబోయే టికెట్లు అంటుంటే ఒక్కొక్కరిగా ఖాళీ చేస్తుంటే ఏదో అపోజిషన్ నుంచి అరాకొర ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులు వస్తున్నారు తప్ప అధికార పార్టీ నుంచి వరుసగా తెలుగుదేశం పార్టీ జనసేనలోకి వరుసగా వలస వెళ్ళిపోతుంటే అభ్యర్థులందరూ కూడా సో ఇక వేరే గతి లేక వేరే పరిస్థితి లేక సో ఒకే కుటుంబంలో ఇంతమందికి మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ప్రజలతో పాటు మేధావుల వర్గాలన్నీ కూడా అనుకుంటున్నాయి. సో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ పతనాన్ని చూడడానికి యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది అనేది వాస్తవం.